హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీకు ధోక్లా చేసి చూపిస్తానండి. గుజరాతీ స్పెషల్ స్నాక్ రెసిపీ ధోక్లా. ఫెస్టివల్ టైమ్‌లో గూడా చేస్తారంట. నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైమ్ చేశాను. చాలా బా వచ్చింది. అథెంటిక్ రెసిపీ కాకుండా నేను ఇలా ఫాక్స్‌టైల్ మిల్లెట్స్‌తో చేశాను. కొర్రలతో చేశాను. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ కొర్రలు తీసుకున్నానండి. 2 కప్స్ ఆఫ్ కొర్రలకి మనకి హాఫ్ కప్ మినపప్పు అయితే సరిపోతుంది. 1 స్పూన్ మెంతులు వేసి ఓ 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి బాగా. బాగా కడిగేసి క్లీన్‌గా కడిగేసి ఫ్రెష్ వాటర్ ఏసేసుకొని ఒక 5-6 అవర్స్ నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం మెత్తగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఈ బ్యాటర్‌ని మనం దోస పిండికి కూడా వాడొచ్చండి. దోసలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఆల్రెడీ వీడియో చేశానండి కొర్రల దోస. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చూడండి బాగా పులిసిపోయింది పిండి. ఫెర్మెంటేషన్ బాగా జరిగింది. ఇప్పుడు మనం ధోక్లా కోసం నేనిక్కడ ఒక కప్ తీసుకున్నానండి. ఒక కప్పు కొర్రలు బ్యాటర్ తీసుకున్నాను. దోస పిండి తీసుకున్నాను. 1 కప్ బ్యాటర్‌కి హాఫ్ కప్ ఇక్కడ నేను స్వీట్ కార్న్‌ని ఉడకపెట్టి గ్రైండ్ చేసి వేసుకున్నానండి స్వీట్ కార్న్. స్పైస్ కోసం మిక్సీ జార్‌లో ఒక 5 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసి అందులో యాడ్ చేసుకోవడమే అండి స్పైసీ కోసం. హాఫ్ కప్ కర్డ్ తీసుకోవాలండి. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఈ పిండిని బాగా మిక్స్ చేసేసుకోండి. బ్యాటర్ బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. ఈలోపు స్టీమ్ కోసం ఒక పెద్ద గిన్నెలో వాటరేసి ఒక చిన్న స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకోండి ఒక 5-10 మినిట్స్. ఒక ప్లేట్‌లో మనం ఇది బ్యాటర్ వేసేసేయాలి. బ్యాటర్ వేసి మనం ప్రీహీట్ చేసుకున్న పాన్‌లో పెట్టాలండి. ఇక్కడ నాకు పాన్‌లో పెట్టేటప్పుడు చాలా కష్టమైందండి. నేను చేంజ్ చేసేసాను దీన్ని. ఇంకో బౌల్‌లోకి వేశాను. ఇంకో బౌల్‌లోకి వేసి ఇలా మన టూత్ పిక్ అయినా, ఫోర్క్ అయినా క్లీన్‌గా వచ్చేంత వరకు ఒక 30-40 మినిట్స్ మనం ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుందండి. మన డోక్లా అనేది సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వస్తుంది. చూడండి చాలా వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ధోక్లాని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా కూడా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. పోపు వేసుకున్నానండి. ఇది ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. పోపు కోసం 2 స్పూన్స్ ఆయిల్, కొద్దిగా జీలకర్ర ఆవాలు, నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. బాగా కలిపేసుకొని మన ధోక్లాని అందులో వేసేసుకోవడమే. వేసేసుకొని ఒక 1-2 మినిట్స్ అలా సాట్ చేసుకొని, ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఈ రెసిపీ నేనైతే ఫస్ట్ టైమ్ చేశానండి. తినడం కూడా ఫస్ట్ టైమే. ఎలా ఉంటుందో అనుకున్నా. బట్ చాలా బావుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై.